హెయిర్ కట్కి వెళ్తున్నా గైస్. ఇప్పుడు ఇంతవరకు ఉన్నాయి, ఇంతవరకు ఉన్నాయి. నేను ఇంత చేపిస్తా ఫ్రెండ్స్, బరాబర్ చెప్తున్నా, ఇంత చేపిస్తా. చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనున్న టెన్షన్లో, ఆ మిక్స్డ్ ఫీలింగ్స్లో అసలు మీకు ఇంట్రో కూడా చెప్పలేదు నేను. అసలు అంత టెన్షన్గా ఉంది. మా అమ్మకి తెలిస్తే అసలు పరక్కట్టతో కొడుతుంది నన్ను. ఇంతవరకు నేను హెయిర్ కట్ చేసుకునేది లేదు నా లైఫ్లో. ఇంట్లో ఎవరికి చెప్పలేదు నేను. జస్ట్ అనుకున్నాను, అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయించుకోవాలనేసి. సో ఈరోజు చేసుకుందాం కదా అనేసి మాకు దగ్గరలో స్టార్ లుక్స్ అని ఒకటి ఉందన్నమాట, అక్కడికి వెళ్ళిపోయాను. వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు ఇదే ఫస్ట్ టైం హెయిర్ కట్, నేను ఇంతవరకు హెయిర్ కట్ చేసుకునేది లేదు. స్ప్లిట్ ఎండ్స్ ఇట్లా కట్ చేసుకోనికి 1 ఇంచ్ 2 ఇంచెస్ కట్ చేశాను అంతేగాని ఎక్కువ హెయిర్ లాంగ్గానే ఉంటుంది, మీరు ఎక్కువ షార్ట్ చేసేద్దండి, లాంగ్గానే పెట్టండి అని చెప్పాను అనమాట. నేనైతే లాంగ్ లేయర్స్ చేయమని చెప్పాను వాళ్ళకి. విత్ ఫెదర్స్ అయితే 700 అని చెప్పారు, వితౌట్ ఫెదర్స్ అయితే 500 అంట. ఫెదర్స్ పెట్టించుకున్నా కూడా మనం ఒక 1 వాష్కే వెళ్ళిపోతుంది అని చెప్పారు వాళ్ళు. కానీలే సరే, ఎట్లాగో చేయించుకుంటున్నాం కదా, లుక్ బాగుంటుంది అంటున్నారు కదా 2-3 డేస్కైనా అనేసి, ఇంకా మనకి ఆగడం చేయడము అలవాటే కదా డబ్బులు అనేసి, ఇంకా 700కి వెళ్ళిపోయాను అనమాట విత్ ఫెదర్స్. వాళ్ళకి చెప్పాను 10 to 15 టైమ్స్ చెప్పింటా దగ్గర నేను, ప్లీజ్ ఎక్కువ కట్ చేయకండి అనేసి. ఎవ్రీ టైం వాళ్ళు సిజర్తో కట్ చేసినప్పుడల్లా నాకైతే గుండెల్లో హడలన్నమాట, ఎంత లాంగ్ పోతుందో జుట్టు అనేసి. అండ్ వాళ్ళు చెప్పారు దట్ నా హెయిర్ చాలా అంటే వాల్యూమ్ తగ్గిపోయింది, చాలా పలుచగా ఉంది అనేసి. నాకు కూడా తెలుస్తుంది అనమాట. అసలు ఆల్మోస్ట్ 70% హెయిర్ పోయింది నాది. 4 years నుంచి అనుకుంటా ఫుల్ హెయిర్ ఫాల్ నాకు. అంతకుముందు అసలు ఇట్లా చేతులు కూడా పట్టేవి కాదు. ఈవెన్ నా 10th ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే అంటారు అంత హెయిర్ ఉండేది ఎట్లా పోగొట్టుకున్నావని. నేనే దాన్ని లైక్ రెక్లెస్గా వదిలేసాను అనమాట, అంత కేర్ తీసుకోలేదు. కొంచెం కేర్ తీసుకుని అంటే మంచిగా ఉండేదేమో. అండ్ నేను ఇట్లా వేరే హాస్టల్స్, వేరే సిటీస్ మారటం వల్ల, క్లైమేట్ చేంజ్, వాటర్ చేంజ్ వల్ల పోయాయి మొత్తం హెయిర్ అంతా. నేను ఏం చేసినా ఇంకా రిటర్న్ రావట్లేదు. అండ్ ఈ మధ్య కొంచెం కేర్ తీసుకుంటున్నాను. అండ్ మీకు ఒక సజెషన్ ఏంటంటే, సజెషన్ అనుకోండి, టిప్ అనుకోండి, మీరు ఒకవేళ ఇన్ కేస్ హెయిర్ కట్కి వెళ్తున్నట్లయితే ముందుగానే మీరు హెడ్ బాత్ చేసేసి వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ షాంపూస్ వాడతారు, లేకపోతే ఏ కండిషనర్స్ వాటర్ వాడతారో తెలియదు మీకు. సో ముందే మీరు ఇంట్లోనే సేఫ్గా చేసేసి వెళ్తే బెటర్ అనమాట, ఎందుకు రిస్క్ తీసుకోవటం అనేసి. అండ్ రిస్క్ అనే కాదు, దాని తర్వాత మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మీరు ఒకవేళ వితౌట్ హెడ్ బాత్ వెళ్తే మళ్ళీ వాళ్ళు అక్కడ హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు 100-200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో సేఫ్గా ముందే మీరు వాడే షాంపూస్, కండిషనర్స్ ఏదో ఒకటి ముందే అప్లై చేసుకొని స్నానం చేసేసి వెళ్తే బెటర్. నేనైతే అప్లై చేశాను అనమాట, 1 hour ముందు చేసేసి పూర్తిగా ఆరబెట్టుకొని వెళ్ళాను అనమాట. సో వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ స్ప్రే చేసి హెయిర్ కట్ స్టార్ట్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఇఫ్ ఇన్ కేస్ మీరు హెయిర్ కట్కి వెళ్తున్నట్లయితే. నా ముఖం అంతా మాడిపోయింది అసలు. ఫస్ట్ నాకు కనపరాలేదు అసలు. సరేలే చెప్పాను కదా లాంగ్గానే కట్ చేస్తారని చాలా ధైర్యంతో ఉన్నాను, కొంచెం టెన్షన్ ఉన్నా కూడా. బట్ స్టిల్ తను చాలా షార్ట్ చేసేసారనమాట. నేను చెప్పిన తర్వాత కూడా చాలా బాధ వేసింది నాకైతే. ఇంక అక్కడ ఏమీ అనలేము, కక్కలేము, మింగలేము, మనమే వెళ్ళాం కదా హెయిర్ కట్కి అనేసి. ఆల్రెడీ నేను రుచికి చెప్తున్నాను షార్ట్ చేయొద్దు, చూస్తూ ఉండు అనేసి.
స్టిల్ వాళ్ళు షార్ట్ చేసేసారనమాట. కింద హెయిర్ అంతా పడింది. కొంచెం హ్యాపీగా ఉంది, ఒకవైపు చాలా టెన్షన్ అండ్ చాలా బాధ కూడా వేస్తుంది అనమాట అంత హెయిర్ పోయినందుకు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం వాళ్ళు సిజర్ పెట్టి కట్ చేసేటప్పుడు నాకైతే ఎంత బాధ వేసిందో. ఇంత హెయిర్ పోతుంది గైస్ నాదైతే అసలు. తర్వాత మళ్ళీ వాటర్ స్ప్రే చేసేసి ఇంకా దాన్ని ఫెదర్స్ పెట్టారనమాట. తర్వాత బ్లో డ్రై చేసేటప్పుడు కూడా చాలా వేడి, అసలు ఎంత హీట్ పెట్టారో. కొంచెం హీట్ తగ్గిమని అడిగాను, కానీ హీట్ తగ్గిస్తే అవి ఫెదర్స్ రావు అని చెప్పారనమాట. సో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే హెయిర్ కట్కి వెళ్తే మనకు కొంచెం హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అనేసి. దాని తర్వాత నాకు కొంచెం హెయిర్ ఫాల్ అయ్యింది, ఎందుకంటే ఆ బ్లో డ్రైయర్ పెట్టడం వల్ల చాలా వేడి ఉంటుంది. యూజువల్గా నేను స్నానం చేసినప్పుడు కూడా ఎక్కువ వేడి నీళ్ళు వాడను అనమాట. అట్లాంటిది అసలు దాంతో బ్లో డ్రై పెడుతుంటే నాకైతే అసలు ఆ తక్కువ హెయిర్ ఉంది కదా, డైరెక్ట్ స్కాల్ప్కి తగులుతుంది అది వేడిగా. నాకైతే ఫుల్ అసలు ఎంత ఇట్లా ఏదో చర్మం కాలిపోతున్నట్లు అనిపించింది. మొత్తానికి అయిపోయింది. సో నాకైతే మంచిగా అనిపించింది, కానీ హెయిర్ చాలా లాంగ్ తగ్గిపోయింది అనిపించింది. ఇంకా మనం చేసుకున్నది ఇంకా కక్కలేం మింగలేం ఏం చేయలేం అనమాట. అని రుచి చెప్తుంది బాగుంది నీకే అట్లా అనిపిస్తుంది అనేసి నన్నైతే కన్విన్స్ చేయడానికి చెప్పింది అనిపించింది అనమాట. ఎంత లాంగ్ ఉండేది ఎంత షార్ట్ అయిపోయిందని నాకు చాలా బాధేసింది. దాని తర్వాత వచ్చాక అందరితో రియాక్షన్ వీడియో షూట్ చేశాను. ప్లీజ్ టు వాచ్ అంటిల్ ఎండ్. చూడు ఎట్లున్నది, మంచి లేదా, మంచి లేదు అంటాను. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈమె ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆంటీని అడుగుకోవాలంటే ఆంటీ ఎట్లుంది ఆంటీ? హీరోని అమ్మా అవ్వో. ఏం ఏం కట్ చేసిన జుట్టు నెట్ దెబ్బలు చేపించుకుంటావు ఇంటికి వచ్చినంటే డబ్బు మొక్కున్నానా. జుట్టు అంతా కట్ చేసి ఏం చేయాలని నువ్వు? బానే ఉంటుంది, బానే ఉంటుందిలే. అంతా కట్ చేసి పెట్టి తెచ్చినావు, నీకు రాగం వచ్చి. ఎప్పుడు పెరిగేది? ఎప్పుడా? ఉంటుందిలే, బానే చేసినావులే. మెట్టి దెబ్బలు దానికి అచ్చంట. ఎంటికలు ఎవరు కట్ చేయమని నిన్న ముందుగానే ఎంటికలు లేకనంటే మళ్ళీ ఎంటికలు కత్తిరించి పెట్టి వచ్చినావు.